మనం, చేతులతో అపవిత్రమైన కార్యములు చేసింది మనం, కాళ్లతో చెడ్డ నడతలు నడిచింది మనం, శరీరాన్ని వ్యర్థమైన వాటితో పాడు చేసింది మనం. కానీ శిక్ష అనుభవించింది ఆ పరిశుద్ధుడైన యేసయ్య, నీతిమంతుడైన యేసయ్య, పవిత్రుడైన యేసయ్య. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడండి. మన స్థానంలో ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3 రోజుల తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. మన రక్షకుడు సజీవుడు. ఆయన మరణించి తిరిగి లేచి 40 దినాలు అనేక మందికి తను తాను సజీవునిగా కనపరుచుకుని మరి ఆయన పరలోకానికి ఆరోహణమై అయ్యాడు. ఆయన వెళ్తూ చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి, ప్రతి మనిషికి ఈ శుభవార్త చెప్పండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని యేసు ప్రభువారు సెలవిచ్చారు. ఆయన ఎందుకు ఆ రీతిగా అన్నారు అని అంటే, మానవులు పాపము నుంచి విడుదల పొందుకోవడానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన మనందరి కొరకు దారిపోశారు. ఆ రక్తము చేత ఎప్పుడైతే మన పాపములు కడిగి వేసుకుంటామో మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా మారి దేవుని నీతిని పొందుకొని మనం పరలోకానికి వెళ్ళొచ్చు. మనం పీల్చడానికి గాలిని, తాగడానికి నీటిని, తినడానికి ఆహారాన్ని ఉచితముగా ఇచ్చినటువంటి దేవుడు మనము నిత్యము జీవించాలని, పరలోకములో మనం ఎల్లప్పుడూ కూడా జీవించాలని, మరణము లేనటువంటి జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలని దేవుడు తన యొక్క రక్తమును కాచి ఉన్నాడు. అందుకే 1 యోహాను 1:7 చెప్పబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే